వెల్కమ్ టు DT న్యూస్. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిధులతో 4 లక్షల రూపాయల విలువ గల 4000 N95 మాస్కులు మరియు 1000 ఫేస్ షీల్డ్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చేతుల మీదుగా కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ M. రాఘవేంద్రరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ ఇన్ఛార్జ్ కురసాల సత్యనారాయణ, లయన్స్ క్లబ్ గవర్నర్ వివి సత్యనారాయణ, బాదం బాలకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కోఆర్డినేటర్ ఫ్రూటీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తరఫున బాదం బాలకృష్ణ గారు, అదేవిధంగా ఎస్వి సత్యనారాయణ గారు, గవర్నర్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మన కాకినాడ జనరల్ హాస్పిటల్కి N95 మాస్క్స్, అదేవిధంగా ఫేస్ షీల్డ్స్ ఇవ్వడం జరిగింది. సూపరింటెండెంట్ గారు రాఘవేంద్రరావు గారు, అదేవిధంగా ఇతర పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈ కోవిడ్ సమయంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి లయన్స్ క్లబ్ ముందుకు రావడం అనేది అభినందనీయం. దీనికి కారకులైన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాం. సుమారు 4 లక్షల రూపాయల విలువైన N95 మాస్క్ కానీ ఈ షీల్డ్స్ కానీ ఈ రోజున GGHకి అందిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఫ్రంట్ లైన్ వారియర్స్గా డాక్టర్స్ కానీ సిబ్బంది కానీ పనిచేస్తున్నారు. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వాళ్ళకి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల ఆదుకునే కార్యక్రమాలను ప్రకటించారు. ఇవాళ కోవిడ్ నియంత్రణలో దేశంలోనే అత్యధికంగా పరీక్షలు చేయడం కానివ్వండి, క్వారంటైన్ సెంటర్స్లో ఫెసిలిటీస్ కానివ్వండి, హాస్పిటల్లో ఫెసిలిటీస్ కానివ్వండి, ఈ కోవిడ్ పేషెంట్ని ఆరోగ్యశ్రీ కిందకి తీసుకొచ్చిన కార్యక్రమంలో కానివ్వండి, మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అగ్రగామిగా ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఇంకా చాలా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి దీనిలో పనిచేయడం అనేది వారందరినీ కూడా ఒక సామాజిక బాధ్యతగా తీసుకున్నందుకు అభినందిస్తున్నాం. ఇది కష్టకాలం, కేవలం మనకి మాత్రమే వచ్చిన కష్టం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన బాధని ఇవాళ అనుభవిస్తున్న పరిస్థితి. వైద్య రంగంలో వినూత్న ఆవిష్కరణలు వస్తే దీని నుంచి బయటపడతామని చెప్పి భావిస్తాము. ఆ క్రమంలో ఎలాంటి స్వచ్ఛంద సంస్థలు వచ్చి సహకారం అందించడం అనేది మరొకసారి అభినందిస్తూ
మన జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజేంద్రరావు గారి ఆధ్వర్యంలో డాక్టర్స్ కానీ సిబ్బంది కానీ 24 గంటలు పనిచేస్తున్నారు. ఇప్పుడే చెప్తున్నారు ఈ రీజన్లో హైయెస్ట్ పాజిటివ్ కేసెస్ని ట్రీట్ చేసిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో మన కాకినాడ జనరల్ హాస్పిటల్ ఉందని చెప్పి నెంబర్ 1గా ఉందని చెప్పి చెప్తున్నారు. వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక సంకల్పంతో ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాన్ని ఉన్నత స్థాయికి తీర్చిదిద్దాలనేది సంకల్పించారో దానికి మా అందరం భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మేడం కూడా మాతో పాటు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి కూడా. అయితే అందులో భాగంగా గవర్నర్ గారు సత్యనారాయణ గారు, అదేవిధంగా ఎక్స్ గవర్నర్ గారు బాలకృష్ణ గారు, వారి టీం అందరూ కలిసి కరోనా సందర్భంగా మాస్కులు ఏదైతే N95 మాస్కులు, ఫేస్ షీల్డ్స్ని ఇవ్వడానికి గౌరవ మంత్రివర్యులు కన్నబాబు గారి ద్వారా మరి మన సూపరింటెండెంట్ గారు జీజీహెచ్ సూపరింటెండెంట్ గారికి అందజేయడానికి మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా అందరి తరఫున ప్రజల తరఫున లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇవి చాలా అవసరమైనవి డాక్టర్స్కి వాళ్ళందరికీ కూడా. ఈ సందర్భంగా మరి ప్రజలందరికీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి మేము అందరం అభ్యర్థిస్తున్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక టెస్టులు చేయించడమే కాకుండా ఏది కావాలంటే అది డాక్టర్స్ నుంచి కానీ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఏది అవసరం ఉంది ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఏది అవసరం ఉందంటే అది ఏర్పాటు చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికంగా కృషి చేయడం జరుగుతుంది. అందరికీ చెప్పడం జరుగుతోంది. ప్రజల్ని కాపాడడం మన బాధ్యతగా తీసుకోవాలి. ఇలాంటి సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు వెన్నంట ఉండండి అని చెప్పి అందరికీ చెప్పి అనేక రకాలుగా ముందుండడం జరుగుతుంది. కరోనాని మరి బారిన పడకుండా ప్రజలను రక్షించడంలో అయితే మరి డాక్టర్స్ కానీ వారి వైద్య సిబ్బంది అంతా కూడా, అదేవిధంగా పోలీసు కానీ మరి మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ కానీ ఎవరైతే ఈ కరోనా ప్రజలు కరోనా బారిన పడకుండా రక్షించాలో వారందరూ కూడా గౌరవ వైద్య శాఖ మంత్రులు ఆళ్ళ నాని గారు కానీ వీళ్ళంతా కూడా మరి అనేక సేవలు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రజలు గమనించాల్సింది ఏంటి అంటే మరి ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కల్పించినా మరి ఫ్రంట్ వారియర్స్ డాక్టర్స్ ఎన్ని చేసినా కూడా నిజంగా ఇక్కడ డాక్టర్స్కి చెప్పాల్సింది ఏంటంటే ప్రాణాలను పణంగా పెట్టి మీకు వచ్చి వైద్యం చేస్తున్నారు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే జాగ్రత్తగా ఉండడం, భద్రంగా ఉండడం, ముఖ్యంగా బాధ్యతగా ఉండడం. కరోనాలో చేయాల్సింది అందరూ కూడా బాధ్యతగా ఉండాలి. ఎవరికి వాళ్ళు నాకు రాకూడదని సెల్ఫ్ రెస్ట్రిక్షన్స్తో సెల్ఫ్ డిసిప్లిన్తో ఉన్నట్లయితే అది మన దగ్గరికి రాకుండా ఉంటే మనల్ని ఏమీ చేయదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది ప్రజల్ని కాపాడడానికి. కానీ ప్రజలు కూడా తమ దగ్గర కరోనాని అంటించుకోకుండా ఉండే విధంగా మీరు కూడా మరి జాగ్రత్త తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. దయచేసి కరోనాకి దూరంగా ఉండండి. మరి నిబంధనలు